తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే గత 2013 ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పుష్కరాలు వచ్చాయి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2025 సంవత్సరం ఈ మే నెలలో జరుగుతున్నాయి. అయితే ఇటు పుష్కరాలను పురస్కరించుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ప్రస్తుతం మనం పుష్కర ఘాట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు భక్తులు కూడా వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తారు. అయితే ఇక్కడికి వచ్చి పుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కర స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేది కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం చేయడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామగుడ మండలం. ఎవరెవరు వచ్చారు? మా తోటి కూడా మా చెల్లెలు మా బిడ్డలు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరించడం? బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయన్నమ్మ ఇక్కడ? తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి మంచిగా బాగా చేస్తుండ్రు. అంటే అప్పుడు 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు బాగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి బాగానే చేస్తాడు. బాగా అనిపిస్తుంది. రావాలనిపించింది. స్నానం చేయాలి. పుష్కరాలు ఇంత మంది ఉన్న జనం ఉన్న పిల్లలు పట్టుకుని వచ్చాము. కరీంనగర్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ అల్లుడి వాళ్ళు చేస్తారు. అయ్యగారు బాగుంటారు. ఆంటీ అంటే మేము అక్క పిల్లలు ఆధార్ కార్డు కదండి. లేడీస్ అయితే ప్రస్తుతం వచ్చినాం. జెంట్స్ రాలే. బస్సులో ఆధార్ కార్డు బాగుంది. ఏం ప్రాబ్లం అయితే ఏం కాలేదు. బాగున్నాయి. వాటర్ కానీ బస్ సర్వీస్ చాలా బాగుంది. గోదరిక నుండి వచ్చినాం మేము, మా పిల్లలు అందరు, మా అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరం వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా చేసిండ్రు. అన్ని ఏర్పాట్లు కానీ బాగా చేసిండ్రు. ఇక అది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలు మళ్ళీ పిల్లల కోసం కూడా చాలా మంచిదని తెలిసి మాకు కూడా పురోహితుడు కాబట్టి మా సార్ చేయాలని పూజ చేసుకోవాలని వచ్చినాము. పిండ ప్రధానం కానీ మన ఇక్కడ సంకల్పం కానీ అన్ని చేసుకోవడం చాలా బాగుంది. అంటే అక్కడ గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అప్పుడు చేసినాము. ఈ సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం అంటే ఫస్ట్ టైం కాబట్టి మేము గోదరిక నుండి వచ్చినాం. సమేత అందరం వచ్చాము. ఈ సరస్వతి దేవికి స్నానాలు ఆచరించి సుఖ సంతోషంగా ఉండాలని పిల్లలు అందరూ కుటుంబ సభ్యులు వచ్చామంది. చల్లగా చూడాలని తల్లి కోరుకుంటున్నామండి. ఎవరెవరు వచ్చారమ్మా? మా బాబు, మా మనమళ్ళు, పిల్లలు, కోడలు, అమ్మాయి అందరు వచ్చారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. కానీ రావడానికి కొంచెం కష్టం. ఎండలు ఉన్నాయి కదా చాలా, దాని వల్ల కష్టంగా ఉంది. పుష్కర స్నానం ఆచరిస్తే ఎంతో మోక్షం లభిస్తుంది అంటారు తెలుసా? చాలా బాగా లభిస్తుంది. మనము ఆరోగ్యంగా ఉండాలని పిల్లలు అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకునడానికి ఇక్కడికి వచ్చామండి. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ పుష్కర స్నానం ఆచరించడం? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చినాము. కుటుంబంతో సహా అందరం సంతోషంగా చేసుకున్నాము. ఎవరెవరు వచ్చారు? మా అత్తగారు, మా ఆడపడుచు, మా హస్బెండ్, మరిది అందరం వచ్చినాం. మా యారాలు అందరం. దర్శనం చేసుకున్నారా స్వామివారిని? ఇప్పుడు చేసుకుంటాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ పుష్కర ఘాట్ వద్ద? చాలా బాగున్నాయి. ఏం చెప్తారు మీ తోటి భక్తులకు? అదే విధంగా మీరు ఇంత దూరం నుంచి వచ్చారు కదా, ఈ పుష్కర ఘాట్ గురించి ఏం చెప్తారు? అదే వస్తే మోక్షం అంత మంచిగా ఉంటది. అనుకునేవి నెరవేరుతాయి. బాగుంటది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ఉదయం నుంచే తరలి వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. ఈ పుష్కరాల సమయంలో ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం ఆచరిస్తే ఎంతో మోక్షం లభిస్తుందంటూ కూడా భక్తులు విశ్వాసం చేస్తున్నారు. అయితే ఈ పుష్కరాలను పురస్కరించుకొని ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు పుష్కర ఘాట్ వద్ద ఇటు చలవ పందిలు, అదేవిధంగా గ్రీన్ మ్యాట్స్, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించింది. అయితే ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ఈ పుష్కరాలను పురస్కరించుకొని మొత్తం మీద ఇటు 20 లక్షలకు పైగా భక్తులు వస్తారంటూ కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇది పుష్కరాల వద్ద ఉన్నటువంటి అప్డేట్.